సాధకుడు ఉన్నాడే వాడికి డౌట్స్ మీద డౌట్స్. అర్జునుడు వాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన విషుభిత్ ప్రతియోచ్యామి పూజార్హ వరిసూదన. భీష్ముడు ద్రోణుడు ఇద్దరు నా ఎదుర్కొన్నా ఉన్నారు. వాళ్ళు పూజింపదగిన వాళ్ళు కదా. భీష్ముడు తాత ఎత్తుకుని పెంచాడు. ముఖ్యంగా దుర్యోధనుడు వాళ్ళు వీళ్ళ మీద అపకారం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటే ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను చిన్నప్పటి నుంచి చాలా సార్లు వాళ్ళకి తోడ్పడ్డాడు భీష్ముడు. ద్రోణుడు సరే సరే నిన్ను మించినటువంటి విలుకాడు అసలు ప్రపంచంలో ఉండడు, నిన్ను అంత గొప్ప విలుకాడుగా చేస్తాను అని ఆశీర్వదించి అంత గొప్ప విలుకాడుగా చేసినటువంటి గురువు. వాళ్ళిద్దరి మీదనా నేను బాణాలు వెయ్యాలి? పుష్పాలతో పూజించవలసినటువంటి వాళ్ళ మీద బాణాలు ఎలా వేస్తాను నేను? సాధకుడికి కూడా అదే ప్రాబ్లం వస్తుంది. మా తల్లిదండ్రులు ఉన్నారు, మా పెద్దలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మా బాధ్యతలు ఉన్నాయి. ఈ చిన్న కథ చెప్పాడు రమణ మహర్షి దీనికి. విజయవాడ స్టేషన్ లో జరిగిందట ఈ సంఘటన. పరిగెట్టుకుంటూ వచ్చాడు, తల మీద పెద్ద పెట్టి పెట్టుకుని, ఒకడు చాలా పెద్ద పెట్టుకుని రైలు ఎక్కాడు. రైలు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇంకా తల మీద ఎందుకు పెట్టుకున్నా బాబు, బరువు కింద పెట్టి అన్నాడు. నా బరువే మోస్తుంది ఈ రైలు, నా పెట్టి బరువు కూడా ఈ రైలు మోస్తే ఎట్టా అన్నాడు. మనం మోస్తున్నాం అన్నమాట ఈ బరువులంతా, పిల్లలది, భార్యది, గురువులది, తల్లిదండ్రులది. మనం మూసేది, మనం అమూసేవే. ప్రకృతిలో అనంతమైనటువంటి కాల పరిమాణంలో ఏది ఎప్పుడు ఎలా జరగవలసి ఉంటుందో అలా జరుగుతూ ఉంటుంది. ఆ కాల ప్రవాహంలో రెండు ఆకులు కలిసిపోతాయి. కొంత దూరం ప్రయాణం చేస్తే మళ్ళా ఆకులు విడిపోతాయి. ఆకులకి కనుక ఆలోచించే శక్తి ఉంటే ఒక ఆకు ఇటు నుంచి వస్తుంది, ఇంకో ఆకు ఇటు నుంచి వస్తుంది, రెండు కలిసాయి. ఏమనుకుంటా అవి కాల ప్రవాహం వల్ల కలిసాయనుకో, నేను ఆ ఆకు వైపు వెళ్తున్నాను, ఆ ఆకు నా వైపు వస్తుంది, పెళ్లి చూపులు అనమాట. నిర్ణయించుకున్నారు, రెండు కలిసాయి ఆకులు. కాల ప్రవాహంలో రెండు కలిసి వెళ్ళాయి. ఎన్నడో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఈ మధ్య చిన్న చిన్న సుడిగుండాలు వస్తూ ఉంటాయి. ఒక ఆకు అటు వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక ఆకు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ పెద్ద దూరం మళ్ళా ఆకులు కలిసి వెళ్తూ ఉంటాయి. కానీ అవి కలిసి కూడా వెళ్ళటానికి కారణం ఏంటి? కాలము. చివరికి ఏమవుతుంది, ఎప్పుడో ఒక గట్టు దగ్గర ఆగిపోతుంది. గడ్డిపోచో ఏదో తగులుతుంది, అక్కడ ఆగిపోతుంది ఒక ఆకు. రెండో ఆకు ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతుంది. ఆ ఆకు అక్కడ ఆగిపోవటం, రెండో ఆకు ఇంకా ముందుకు వెళ్ళిపోవటం కారణం ఎవరు? కాలం. కానీ ఆగిపోయిన ఆకు ఏమనుకుంటుంది, గడ్డిపోచను నేను పట్టుకున్నాను, ఈ గడ్డిపోచ నా కోసమే అక్కడ వచ్చింది. రకరకాలైనటువంటి ఆలోచనలు. ఉదాహరణ అర్థం చేసుకోండి, అంతకంటే మీ జీవితాలలో ఏ విధమైనటువంటి విలువలు లేవు, ఏ విలువలు లేవు. అది మనం ఇచ్చుకున్నటువంటి విలువ. ఆ మనం ఇచ్చుకున్నటువంటి విలువకి భగవంతుడి మీద దోషారోపణ చేస్తే ఎవడేం చేసుకుంటాడు? నువ్వు ఇచ్చుకున్నావు విలువ. దానికి బంగారానికి విలువ ఎవడిచ్చాడు? మనం ఇచ్చాం బంగారానికి విలువ. ప్రపంచంలో ఏ జంతువు దగ్గరికైనా బంగారం పెట్టండి, చచ్చినా ముట్టుకోదు ఆ జంతువు. మనం తిండి బంగారం రెండు పెట్టండి, తిండి వదిలేస్తాం, బంగారం పట్టుకుంటాం. పరమ మూర్ఖులు మానవ జాతులు. నాకు చాలాసార్లు అనిపిస్తున్నది, ఆ మూర్ఖత్వానికి అంతు లేదు అసలు. మనం ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఇవంతా కూడా మనమే కాకుండా 800 కోట్ల మందికి రోగం అంటించాం. మానవ సమాజానికి రోగం అంటించాం. ఈ రోగం అంటించి ఇప్పుడు పీక్కోలేక చూస్తున్నాం మనం. ఏం చేయాలి? రోగం వస్తుంది, మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేము. ఈ భావన ఆ మహాకాల చక్రములో విపరీతమైనటువంటి సుడిగుండాలు ఏర్పడుతూ ఉంటాయి, ఆకులు కలిసిపోతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ ఇవంతా కూడా కాలము వల్ల మాత్రమే జరుగుతున్నాయి తప్ప ఇంకెవ్వడూ కాదు. కాలోస్మి లోకక్షయకు ప్రవృద్ధో ఋతేపిత్వా భవితావానుభూయ. కాలాన్ని నేనే, ఆ కాలమే ఇదంతా జరిపిస్తున్నది. జరిపిస్తున్నప్పుడు ఈ కాలము మనము మూర్ఖంగా మనం ఇదంతా చేస్తున్నాం అనుకుంటే కాలుడు ఏం చేస్తాడో నవ్వుకుంటాడు.